శ్రీమాత్రే నమ. వరగర్వంతో ముల్లోకాలను సైతం గడగడలాడించగలిగిన ఈ రాజు అహంకారానికి ఒక చిన్నారి అచంచలమైన భక్తే మృత్యువైతే అది అసుర చక్రవర్తి అయిన హిరణ్యకశ్యపుని అజేయమైన రాజ్యం. త్రిలోకాలను తన కాలి కింద నలిపేసిన ఆ అహంకారికి తన ఇంట్లోనే ఒక సవాలు ఎదురవుతుందని ఊహించలేదు. బ్రహ్మదేవుని కోసం హిరణ్యకశ్యపుడు భీకర తపస్సు చేస్తూ ఉంటాడు. అతని తపస్సుకు ఒంట్లో ఉద్భవించిన వేడి విశ్వం మొత్తాన్ని ఆవరించి ఉంటుంది. అది చూసిన బ్రహ్మదేవుడు ఇతని తాపాగ్ని జ్వాలకు విశ్వమంతా అంతరించిపోయేలా ఉందని హిరణ్యకశ్యపునికి దర్శనమిస్తాడు. బ్రహ్మదేవుని చూసి హిరణ్యకశ్యపుడు ఇంట్లో కానీ బయట కానీ రాత్రి కానీ పగలు కానీ మనుషులతో కానీ జంతువులతో కానీ ఎలాంటి ఆయుధాలతో నాకు చావు లేకుండా వరమివ్వమని అడుగుతాడు. అది సృష్టికి విరుద్ధమైనప్పటికీ బ్రహ్మదేవుడు హిరణ్యకశ్యపుడికి వరమిస్తాడు. వరం పొందిన హిరణ్యకశ్యపుడు తనను దేవునిగా పూజించమని ఇటు రాక్షసులను అటు ముల్లోకాలలో ఉన్న దేవతలందరినీ భయపెడుతుంటాడు. హిరణ్యకశ్యపుని కొడుకైన ప్రహ్లాదుడు చిన్నతనం నుంచే మహావిష్ణుకు పరమ భక్తుడు. తండ్రి చంపాలని చూసినా కూడా ఎంతో భక్తితో ఓం నమో నారాయణాయ అంటూ మంత్రాన్ని నిరంతరం జపిస్తూనే ఉంటాడు. విష్ణు భక్తితో తనకు మనశ్శాంతి లేకుండా చేస్తున్న తన కుమారుడైన ప్రహ్లాదుని ఎలాగైనా చంపాలని తన చెల్లెలు అయిన హోలిక సహాయం తీసుకుంటాడు హిరణ్యకశ్యపుడు. హోలికకు మంటల్లో కాలిపోకుండా వరముందని అది తెలిసిన హిరణ్యకశ్యపుడు ఎలాగైనా తన కుమారుణ్ణి నువ్వే చంపాలని ఆ మాయా శాలువలను కప్పుకొని తన కుమారుణ్ణి ఎత్తుకొని చితిలో కూర్చొని కాల్చి భస్మం చేయమని కోరుతాడు. కానీ తనకు భక్తులైన ప్రహ్లాదుని కాపాడడానికి శ్రీ మహావిష్ణువు అదే మంటల్లో హోలికను భస్మం చేసి ప్రహ్లాదుని రక్షిస్తాడు. చెడుపై మంచి సాధించిన విజయమే ఈ హోలికా దహనం. ఈ హోలిక గుర్తుగానే ప్రతి సంవత్సరం మనం హోలీ పండుగ జరుపుకుంటాము.